4 ఏళ్ల క్రితం నన్ను ఒకసారి రమ్మన్నాడు. రా రా అని తీసుకెళ్ళాడు. హైదరాబాద్ దూరంలో ఒక 25 ఎకరాల స్థలం చూపించాడు. అక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి రాత్రి ఆ మట్టిలో పడుకున్నాడు. అలా చాలా రోజులు వెళ్ళి అక్కడ ఏమీ లేని చోట పడుకునేవాడు నైట్ అంతా. తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ నన్ను పిలిచాడు. వెళ్తే అక్కడ ఇల్లు ఉంది, దాన్ని ఆనుకొని ఒక చెరువు ఉంది, చెరువులో చేపలు ఉన్నాయి, చుట్టూ కూరగాయలు, చెట్లు, పక్షులు వచ్చి ఆల్రెడీ సెటిల్ అయిపోయినాయి, రైతులు, ట్రాక్టరు, ఏదో విండ్ మిల్లు, అది ఇది అని. సో ఇలాంటివి ప్రకాష్ చేయగలడు. ప్రకాష్ ఎక్కడ ఉంటే అక్కడ పచ్చగా ఉంటుంది. అది చిన్న విషయం కాదు. ఫామ్ హౌస్ అని కాదు నేను చెప్పట్లా, ఇంత క్రియేట్ చేశాడు. అండ్ అలాగే తను ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాడు. చాలామంది తెలుసు లేదు. అడాప్ట్ చేసుకుని అంటే చెక్ ఇచ్చేసి కూర్చోవడం కాదు, తను అక్కడికి వెళ్ళి రైతులతో కూర్చుంటాడు, ఆ పిల్లలతో కూర్చుంటాడు, ఆ స్కూల్లో మాస్టర్లతో మాట్లాడతాడు, వాళ్ళకి చెరువు గరువు ఏమైనా కావాలంటే అవన్నీ ఏర్పాటు చేస్తాడు, కలెక్టర్ని కలుస్తాడు. ఇన్ని పనులు ఇంత బిజీగా ఉన్న ప్రకాష్ రాజు చేస్తాడని చాలామందికి తెలీదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రకాష్, లవ్ యూ. సార్ నా మొదటి సినిమా భద్రా సార్. ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ ఫిల్మ్ ఎవరైనా సరే ఫస్ట్ లవ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోలేరు. ఎందుకంటే అది ఒక జెన్యూన్ ఎమోషన్. అందుకే ఆ సినిమా గురించి మాట్లాడతాను సార్. అట్ ది సేమ్ టైం మీరు ఆ సినిమాకి ఏం చేశారనేది దాని గురించి. భద్ర అనే కథ